ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. మైక్ ఎత్తుకొని వాళ్ళ పచ్చ ఛానళ్ళ ముందర రైతులంతా సంతోషంగా ఉండారంట, రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. అన్ని గోలు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి నువ్వేం సనాతన యోధుడివే నేను ప్రశ్నిస్తున్నాం. అలాగే శ్రీకూర్మంలో తాబేళ్లు మహావిష్ణువుతో సమానం, అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళావు. కానీ తమిళనాడుకి వెళ్తాడు, తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా. ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు, ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టాను. తిరుత్తని మురుగడు నా అభిమాని, దేవుడు ఆయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్క ఉంది అని. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు, ఆ తిక్క ముదిరి ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు. ఈరోజు ప్రజలకి రేషన్ ఇవ్వటానికి వెహికల్ వెళ్ళాలంటే డ్రైవర్లకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, డీజిల్కి డబ్బులు ఉండవు. కానీ ప్రజల డబ్బుతో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కొని, హెలికాప్టర్లు కొనుక్కొని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన బాధ్యత ఉంది. అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు, సాటర్డే సండే హాలిడే అయితే. కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ కి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు. అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు, డబ్బింగ్ చేసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు. ఎందుకంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈయన వస్తాడు. చెప్తున్నాను, మహిళలకి రక్షణ ఇవ్వటానికి పోలీసులకి పని చేసుకునే అవకాశం మీరు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరి మీద కేసు పెడదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.